మనం ధ్యానం చేశాము. అయినా ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను. 16, 17 వచనాలు కూడా షూలమ్మితి మాట్లాడుతుంది. ఆ పైన మాటలు కూడా షూలమ్మితే మాట్లాడింది. 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు కూడా ఆమె మాట్లాడుతుంది. ఎక్కువ భాగము ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయములో షూలమ్మితి మాటలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సంఘము గురించినటువంటి మాటలు మనము మొదట్లోనే ధ్యానం చేసుకున్నాం కదమ్మా. సంఘానికి ప్రభువుకి పోలికగా ఈ గ్రంథము వ్రాయబడి ఉంది. ఇందులో అనేకమైన అంశాల మీద చక్కని పాటలు ఉన్నాయి కదా. చక్కని నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము అనే పాటలు, తర్వాత ఆరాధన పాటలు, వాక్య సత్యాలతో కూడుకున్నటువంటి పాటలు, జల్దరు వృక్షపు నీడల అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్టున్నదో చాలా పాటలు ఉన్నాయి. పరమగీతము, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా రక్షకుడు అనే ఆరాధన గీతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరమగీతాన్ని దైవజనులు, పెద్దలు, పాటలు రాసేటువంటి దైవ సేవకులు చక్కని అంశాలు తీసుకొని పాటలు రాశారు. అందుని బట్టి కూడా మనకు చాలా సంతోషం. చాలా పాటలు మనకు వచ్చు ఈ అధ్యాయంలో. అందుకనే ఇది గీతాలకు గీతమని, పరమగీతమని మనము ముందుగానే ధ్యానం చేసుకున్నాం. అయితే ఇప్పుడు చదువుకున్న ఈ వాక్య భాగంలో నేను ఒకసారి మరలా 16, 17 ఆ 2 వచనాలు జ్ఞాపకం చేయాలని త్వరగా సమయం అయిపోయింది. ఆ దినము ఒక అంతవరకు కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, కానీ నాకు మరలా నేను ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మళ్ళా 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ కొన్ని ముగింపు మాటలు, ఇక్కడ ప్రారంభం మాటలు కూడా దగ్గరగా సంబంధం ఉంది షూలమ్మితి మాట్లాడే విషయాల్లో. కాబట్టి అది కూడా నేను కొంచెం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ మాటలు, నా ప్రియుడు నావాడు నేను అతని దానను అన్న. నా ప్రియుడు నావాడు నేను అతని దానను. ఇది కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది, చూస్తారమ్మా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 చెప్తాను ఉండండి, నాకు అది గుర్తుకు వస్తుంది, నేను ఎత్తిస్తాను రెఫరెన్స్లు. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మాటని నేను పాత నిబంధన గ్రంథములో నా ప్రియుడు నావాడు నేను అతని దానను అనేటువంటి మాట 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కింద భాగం ఉంది. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉన్నాను, వారు నా ప్రజలయుందురు. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలి. ఎవరి మధ్య? పైన రాశారు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని రాసి కింద నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దానిని దేనిని ముట్టకుడి అని చెప్పాడు. కాబట్టి ఆయన మనలో నివసించేవాడు, ఆయన మనతో ఉండేవాడు. అందుకనే నా ప్రియుడు నావాడు నేను అతని దానను అన్న. నా ప్రియుడు నావాడు నేను అతని దానను అని 16వ వచనంలో అన్న. పద్మములున్న చోట ఆ భాగానికి కృత నిబంధనలో క్రీస్తు ప్రభు పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలు, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, వెలుగునకు చీకటితో వెలుగుకు ఏమి పొత్తు అని వ్రాయబడింది కదమ్మా మనం చదువుకున్న దాంట్లో. కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకమైన వారంగా మనం మన జీవిత విధానము, మనం అన్యులతో సహవాసంలో మనం ఉండటానికి దేవుడు ఇష్టపడడు. మన సహవాసం వేరు. అందుకనే
యూదులు, యూదా జాతి వారు ప్రత్యేకమైన వారంట. వారి విధులు సకల జనుల ప్రజలకు వేరుగా ఉన్నవి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మాట్లాడతారు కదమ్మా. హామాన్ అంటున్నాడు, మొర్దెకై యూదా జాతి వారు శేషించిన వారు బబులోను అహష్వేరోషు కాలంలో పారసీక దేశంలో ఉన్నప్పుడు దేవుని పిల్లలుగా యూదా జాతి వారుగా వారు ఒక ప్రత్యేకమైన వారు. దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం, బబులోను సామ్రాజ్యానికి ఇశ్రాయేలీయులు కొనుక్కోబడిన తర్వాత వారు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో అక్కడ కూడా ప్రత్యేకంగా ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు వంటి వారు కారు, ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు చాలా చురుకైన వారు. 3 సందర్భాలలో వారు ప్రత్యేకమైన వారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు ఒక ప్రత్యేకమైన జనాంగము అని దేవుడు ఇశ్రాయేలు గురించి అనేక సార్లు ఆ మాటలు హెచ్చరిస్తూ, ఇక్కడ కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు కూడా ఈ పత్రికలో పౌలు కొరింథీయులకు రాస్తూ, మీరు అవిశ్వాసులకు విజోడుగా ఉండవద్దు అన్నాడు. మనం ఎవరితో జోడుగా ఉండాలి? అవిశ్వాసికి పొత్తు లేదు. చీకటితో వెలుగుకి సంబంధం లేదు. బెలియాలితో, అది కూడా రాసేది కదమ్మా, బెలియాలితో క్రీస్తుకు ఏమి సంబంధం? అన్ని విషయాలు చెప్పి, కాబట్టి మీరు వారికి ప్రత్యేకముగా ఉండుడి, వారి మధ్య నుండి వెడలి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ ఎలాగూ మనం పొందామో, ఇప్పుడు క్రైస్తవ జీవితంలో కూడా వారికి వేరుగా ఉండి మనము ప్రత్యేకంగా ఉండాలంట. అందుకని నేను వారి దేవుడను, నేను నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని షులమీతి పలుకుతుంది. అలాగే సంఘములో ఉన్న మనమందరం కూడా నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు నావాడు, నేను అతని దానను. మన సొంతం చేసుకుందాం ప్రభువుని మన సొంతము. ఆయన నా తండ్రి, నేను ఆయన బిడ్డను. ఇది మన యొక్క రక్షణ, ఆ నిరీక్షణ కలిగినటువంటి విశ్వాస జీవితానికి గుర్తు. దేవుడు నావాడు, ఆయన తండ్రి, ఆయన మన ఎడల జాలి చూపేవాడు, కరుణ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, అన్ని విషయాలలో మనల్ని ఆదరించేవాడు మన ప్రియ ప్రభు. అందుకని నా ప్రాణ ప్రియుడు నేను వారి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇప్పుడు మనతో కూడా పౌలు అదే మాటల్ని మరలా కొరింథీయులకు రాసి పంపిస్తున్నాడు. ఆయన నావాడు, నేను అతని దానను. అలాంటి అనుభవం నీకు నాకు కలిగి మనం ఉండాలమ్మా. ఎన్ని కష్టాలు రావచ్చు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు ఎన్నో మనకు సంభవించవచ్చు. కానీ అయితే నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ప్రభు నా పక్కన ఉండగా నేను దేనికి భయపడను, నరులు నాకేమి చేయగలరు అని ధైర్యముతో చెప్పగలిగిన వారమంట. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది కదమ్మా. కాబట్టి ప్రభు నా ప్రక్కన ఉంటే నాకు విరోధి ఎవడు? ఏ విషయంలో కూడా నేను భయపడను అని చెప్తున్నారు. ఇంక మనం చూద్దాం. చూడు, పద్మములున్న చోట అతడు మందను మేపుతున్నాడు. పద్మములుండు చోట అతను మందను మేపుతున్నాడు. పద్మాలు ఎక్కడ ఉంటాయమ్మా? 2వ అధ్యాయంలో మనం చూసాం కదా. అది 2వ అధ్యాయము 1వ వచనములోనే, షారోను పొలములో పూయబడిన పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను అన్నాడు. పద్మము, తామర పుష్పము రెండు ఒకటే పర్యాయ పదాలు. ఈ పద్మాలు, తామర పుష్పాలు ఎక్కడున్నాయని మనం ఎక్కడుంటున్నాయి? లోయల్లో ఉంటున్నాయి. లోయల్లో కొద్దిగా నీళ్లు ఎక్కడుంటాయి? గుంటల్లో. ఆ గుంటల్లో పెరుగుతుంటాయి. దాని చుట్టూ ఉండేటువంటి మంచి మేత కలిగిన స్థలాన్ని, చిన్న గుంటలు ఉంటాయి. గుంటలు అక్కడ ఈ పద్మాలు ఉన్నాయి. దాని చుట్టూ ఆ నీళ్ళకి ఆ చుట్టూరు కూడా మంచి పచ్చిక ఉంది. అక్కడ పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. పద్మములున్న చోట లోయ అనుభవం ఎట్లా ఉంటదంటే, కష్టాలలో, ఇబ్బందుల్లో, బాధలలో ఉన్నవాళ్ళు లోయ అనుభవం కలిగి ఉంటారంట. అబ్రహాము ఆ లోయ అనుభవంలో ఉన్నాడు. ఎప్పుడు, ఏ సందర్భంలో? లోతుని, వారి పిల్లలను, ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ఆయన చాలా విధేయత కలిగి
మన్నుగా మట్టిగా ఊహించుకొని దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినప్పుడు లోతు కొరకు ఆయన గోజారుకుంటున్నాడు ప్రభువుని. చాలా విధేయత కలిగిన వాడుగా, చాలా నెమ్మదిగా ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది. పద్మములున్న చోట అతడు తన మందను మేపును అన్నాడు. శ్రేష్టమైన ప్రదేశాలలో పద్మాలు అవి పూస్తాయంట. అక్కడ ఆ స్థలములో ఉండేటువంటి గడ్డిని ఆయన మేపును అన్నాడు. తన మందను మేపును. ఆయన మంద ఎవరు మమ్మ? మనమందరము చిన్న మంద భయపడుకుడి, మనకు బాగా తెలిసిన వాక్య భాగం. చిన్న మందని గురించి మనల్ని ఒక మందగా దేవుడు చేశాడు. ఈ గొప్ప ప్రపంచంలో విస్తారమైనటువంటి ప్రజల మధ్య ఒక చిన్న మందగా ఉన్నాం మనం. యూనివర్సల్ గా కాదు కానీ మన దేశంలో అనుకుందాం, మన ప్రాంతాల్లో అనుకున్నాం, ఒక చిన్న మందగా ఉంది మన సంఘము. అయితే భయపడకుడి అంటున్నాడు దేవుడు. ఆయన మనతో ఉన్నాడు. మన కష్టాలు, మన శ్రమలన్నీ, బాధల్లో మనతో ఉండే దేవుడు కాబట్టి మనము భయపడకుండా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నారు. శ్రేష్టమైనటువంటి మేతను ఆయన మనకు ఇచ్చేవాడు, మేపేవాడు. ఇంకా చూడమ్మా. లోయ అంటే తగ్గింపు స్వభావము. దావీదు అంటున్నాడు, సౌలుతో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు దావీదు, అయ్యా నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, ఎందుకు నన్ను మిన్నల్లినంటి నన్ను నువ్వు వెతికి 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 రాజుగా ఉన్న మీరు నన్ను వెతికి వెతికి చంపాలని మీరు కోరుకుంటున్నాడు అని సౌలుతో దావీదు మాట్లాడినప్పుడు తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో కూడా, దేవుని ఎదుట కూడా తగ్గించుకున్నాడు. అదే సమయంలో రాజుగా ఉన్న సౌలు రాజు దగ్గర కూడా తను తాను తగ్గించుకుంటున్నాడు. అలాగే మనము కూడా మన జీవితంలో ఒక మంచి ఆ మేత స్థలంలో దేవుడు మనల్ని మేపేటప్పుడు, ఆశ్చర్యకరమైనటువంటి ఆయన మాటలు మనం వినేటప్పుడు, మంచి బోధలో మనల్ని పెంచేటప్పుడు మనం ఎంతో తృప్తి కలిగి జీవించాలన్న. అప్పుడు ఆ పద్మాలు చక్కగా ఎలాగో వర్ధిల్లుతాయో, ఎలాగో అభివృద్ధి చెందుతాదో, అలాగే మన జీవితాలు కూడా విశ్వాసములో అభివృద్ధి పొంది ఉండాలని, మంచిగా ఫలించాలని, ఫలభరితమైన క్రైస్తవ జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే పద్మములు ఉన్న చోట ఆయన తన మందను మేపుచున్నాడు అన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం 17వ వచనంలో. ఈ 17వ వచనము 2వ అధ్యాయం 17వ వచనంలో, చల్లగాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు త్వరపడి రమ్ము అన్నాడు. ఇల్లి వలె లేడి పిల్లవలను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. చల్లగాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు. చల్లగాలి ఎప్పుడు వీస్తుందమ్మా? సాయంకాలము 5-6 గంటల మధ్య, లేకపోతే 6-7 గంటల మధ్య మనం ఎండల కాలంలో చల్లటి గాలి బయట క్షమించండి అమ్మా, అది నెట్ వల్ల కొంచెం అటు ఇటు అవుతున్నట్టుంది. ఈ నీడలు చల్లగాలికి నీడలు తరిగిపోయేంత వరకు మనము జాగ్రత్తగా ఉండాలంట. ఆ నీడలు ఉన్నప్పుడు ఆ చీకటి కాలం, రాత్రి కాలం వస్తుంది. రాత్రి కాలంలో ఈ రాత్రి అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. పరిశుద్ధులకి, భక్తులకి రాత్రి వేళ అనుభవాలు ఉన్నాయి. అయితే మరి వ్యక్తిగతంగా నీకు నాకు రాత్రి అనుభవం, దేవునితో ప్రార్థన చేయడం, కీర్తనలు పాడటము, అవి నాకు తోడుగా ఉన్నవి అని దావీదు మహారాజు అంటున్నాడు. నిన్ను గూర్చిన కీర్తనయు, నిన్ను గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నది రాత్రి వేళ అని. చాలా మంది భక్తులకు రాత్రి వేళ దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటున్నారు. కానీ మన జీవితంలో మనం అలాంటి సంబంధాన్ని, అనుబంధాన్ని ప్రభువుతో కలిసి ఉంటున్నామా లేదా అని మన విశ్వాస జీవితాన్ని మనము పరీక్ష చేసుకోవాలి. అది నీడలు గతించిపో వరకు
నీడలు లేకపోవు వరకు కదమ్మా, నీడలు లేకపోవు వరకు లేడి వలెను లేడి పిల్ల వలను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. ఇది ఇశ్రాయేలీలకు ఒక కొంతమంది భక్తులు ఇలాగంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక లైను అంట, త్వరపడి రమ్ము అని. ఈ రాత్రి వేళ నిశ్శబ్దమైనటువంటి మనము యేసు ప్రభు పుట్టుకలప్పుడు 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం అని మనం ధ్యానం చేసుకుంటాం కదమ్మా. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల భక్తులందరూ, యూదులందరూ మెస్సియా మొదటి రాకడ కొరకు ఎదురు చూశారంట. అది ఒక శకము ప్రారంభమైంది. ఆ రాకడ ప్రభు కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఆ సమయంలో ప్రవక్తలతో కానీ ప్రజలతో కానీ దేవుడు మాట్లాడినట్టుగా ఎక్కడ కూడా వ్రాయబడలేదు. అందరూ ప్రవచనాలు నెరవేర్పు. సొలొమోను కూడా ఆయన పుట్టుకను గురించి, ఆయన రాకడను గురించి రాశారు. కానీ ఆ రాకడ కొరకు వారు ఎదురు చూస్తున్నారంట. యేసు ప్రభు పుట్టుక కొరకు ఎదురు చూస్తున్నారు. అది అక్కడ అర్థం వచ్చేది. కొంతమంది భక్తులు ఎలాగ అంటున్నారు, కొంతమంది రెండవ రాకడను గురించి కూడా అంటున్నారు. ఏది ఏమైనా త్వరపడి రమ్ము. వారు కష్టాల్లో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, నిశ్శబ్దమైనటువంటి జీవితం కలిగి ఉన్నారు. 400 సంవత్సరాలు ఏ ప్రవక్త కూడా వారితో ప్రవచనాలు చెప్పలేదు. దేవుని దగ్గర నుంచి మాట సందేశం వారికి రాలేదు. మౌనంగా దేవుని వైపు, రాత్రి వేళ దేవుని వైపు చూస్తున్నారు వాళ్ళు. అలాంటి అనుభవం మనకు లేదు. కానీ మన ప్రియ ప్రభు మనతో ఉన్నాడు. ఆయన ఆదరణకర్తను మనకు పంపించాడు. నేను వెళ్తున్నాను, ఆదరణకర్త మీలో ఉంటాడు అని, మీతో ఉంటాడని. అక్కడ వచ్చేంత వరకు పరిశుద్ధాత్ముడు మనతో ఉండి ఆత్మీయమైన విషయాలు నేర్పుతూ సరైనటువంటి క్రమంలో మనం నేర్పించడానికి మనకు నాయకులను, పెద్దలను, బోధకులను, సేవకులను ఏర్పరిచాడు దేవుడు. ఎంత గొప్ప సంగతి కదమ్మా అది. మనకున్నటువంటి ఈ అనుభవం ఇశ్రాయేలీయుల భక్తులకి లేదు. వారు ఎదురు చూస్తున్నారు యేసు ప్రభు రాకడ కొరకు, మొదటి రాకడ కొరకు. తర్వాత మళ్ళా మనం దాటి వెళదాము. తర్వాత నీడలు లేకపోవే వరకు చదువుకున్నాం కదా. 3వ అధ్యాయము 1వ వచనానికి వద్దాం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికినను అతడు కనపడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదునని నేను అనుకుంటుని, అతడు నాకు కనపడలేదు అన్న. ప్రాణప్రియుణ్ణి వెతుకుతుందంట ఆమె, అతడు కనబడలేదంట. రాత్రి వేళ ఆమె వెతుకుతుంది. రాత్రి వేళ చాలా మంది భక్తులు వెతికారు దేవుణ్ణి. అదే ఇందాక మనం కీర్తనలో ఆయన కూర్చుని మౌనంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో దేవుని సన్నిధిలో వాళ్ళు కనిపెట్టుకున్నారు. ప్రభువా, మెస్సియాని మా కొరకు ఎప్పుడు పంపిస్తావు? మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన అన్ని విషయాలు మమ్మల్ని చక్కబెడతాడు. ఎవరు వెతుక్కుంటున్నారమ్మా? తూర్పు దేశపు జ్ఞానులు ఎంతకాలం వెతికారో కదా. తూర్పు దేశాన్ని నుంచి పశ్చిమ దేశము, దక్షిణ దేశము నుంచి ఆ తూర్పు దేశానికి సొలొమోను జ్ఞానాన్ని వెతకడానికి షేబ దేశపు రాణి ఎలాగూ ప్రయాణమైందో, తన పరివారముతో సమస్తాన్ని సమకూర్చుకొని బహుమతులన్నీ తీసుకొని ఆ రాజుని దర్శించడానికి, ఆయన జ్ఞానాన్ని శోధించడానికి, ఆయన్ని చూడడానికి ఎంత ప్రయాసపడి దండవర్గములను తీసుకొని విస్తారమైనటువంటి బహుమతులు తీసుకొని ఆ షూలమితి ఆ షేబరాణి ఎలాగూ సిద్ధపడిందో, అలాగే ఈ భాగంలో కూడా మన ప్రభు కొరకు తూర్పు దేశపు జ్ఞానులు వారు కొన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు ఆ శాస్త్రాలన్నిటినీ పరిశీలించి వారు కూడా వెతుకుతున్నారంట. అందుకని రాత్రి వేళ నేను పరుండి నా ప్రాణప్రియుని వెతికితిని. వెతుక్కోవాలి. దేవుడు ఎక్కడ దొరుకుతున్నారు మనకు? వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెతికితివి. మనం ఆయన్ని వెతకలేదమ్మా. ఇశ్రాయేలీయులు వెతుక్కున్నారు దేవుణ్ణి. ఎక్కడ ఏ స్థలంలో పుడతాడు? జ్ఞానులు వెతుక్కున్నారు. ఇశ్రాయేలీయులు పెద్దలందరూ కూడా, భక్తులందరూ ఆయన రాకడను వెతుక్కుంటున్నారు. మెస్సియా ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడితే బాగుండు, యూదయ దేశంలోనే పెడితే బాగుండు అంటే యేసు ప్రభు అక్కడే జన్మించాడు. యూదయ బెత్లెహేమా,
నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అన్న. కాబట్టి వారు కోరుకున్న రీతిగా ప్రభు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరబడినట్టుగా ఆయన యూదయ బెత్లెహేములోనే యేసు ప్రభు జన్మనిచ్చారు. అది వారి ఆశ. అయితే ఇప్పుడు మనకు దేవుడు సమస్తాన్ని తన వాక్యములో తన గ్రంథములో బయలుపరిచి శుభ్రంగా పాత నిబంధన ఇచ్చారు, క్రొత్త నిబంధన ఇచ్చారు. క్రీస్తు పుట్టుకకు ఎదురు చూసిన భక్తుల్ని ఇచ్చారు మనకు సదృశ్యంగా. ఇప్పుడు అనుభవిస్తున్న యేసు ప్రభుని వెదికి కనుక్కున్న జ్ఞానుల్ని మనకు ముందుగా పెట్టాడు దైవ గ్రంథంలో కదా. లూకా సువార్తలో చదువుతున్నాం, మత్తయి సువార్తలో చదువుతున్నాం, ఇంకా అనేక భాగాలలో మనము చదువుతున్నాం యేసు ప్రభు పుట్టుకను గురించి. ఎంత మంచి పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. దేవుని యొక్క కృప అంత అపరిమితంగా ఉంది మన పట్ల. ఇంకా మనం చూద్దాము ఎవరు ఎట్లాగా వెతికారంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాటను చూడమా. 24వ అధ్యాయము ఇర్మియా గ్రంథము. పూర్ణ హృదయముతో వెతకాలని ఉంది. వాళ్ళు ఎట్లా వెతికారంట? 24వ అధ్యాయము 7వ వచనంలో, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు చదవము, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. ఎట్లాంటి హృదయం కావాలా? దేవుణ్ణి వెతకాలంటే దేవుడు ఎప్పుడు కనపడతాడు? పూర్ణ హృదయంతో ఆయన్ని వెతకాలంట. ఆయన వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయాన్ని వారికి ఇచ్చేదను అన్నాడు. ఆయన ఎరిగే హృదయాన్ని కూడా వారికి ఇచ్చాడంట. అంతకుముందు వారికి ఆ అనుభవం లేదేమో. మీరు రండి, తిరిగి రండి, నా దగ్గరికి రండి, అలాంటి హృదయముతో పూర్ణ హృదయముతో రండి, నేను మీకు మంచి హృదయాన్ని ఇచ్చి నన్ను గమనించి నేనే దేవుడినని తెలుసుకున్నట్లుగా మంచి హృదయాన్ని మీకు నేను ఇస్తాను అన్నాడు. హృదయము ఘోరమైనది, ఇర్మియా గ్రంథంలోనే ఉంది కదమ్మా. హృదయము ఘోరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని ఎవరు గ్రహించగలరు? కాబట్టి అందుకనే నన్ను ఎరుగు హృదయాన్ని మీకు నేను ఇస్తాను అంటున్నాడు ప్రభు దేవుడు. అందుకనే వారు పూర్ణ హృదయముతో ఈ వెదికి ఆయనని కనుక్కున్నారు. ఇంకా చూద్దాం, చూడు, మన మన రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెదికి తిని వెతక్కోవాలి, దేవుణ్ణి వెతకాలి. మనమైతే వెతకలేదమ్మా. మన కష్టాలు వచ్చినప్పుడు వెతుకుతాం, మనం బాధలు పడినప్పుడు వెతుకుతాం, మనకు ఇబ్బంది అయినప్పుడు దేవుణ్ణి వెతుకుతాం. దేవుణ్ణి వెతకడం అంటే ఏంటి? పూర్ణ హృదయంతో ఆయన్ని వెతికి ఆయన మాటలను కనుక్కొని ఆయన ఉద్దేశాలు ఏమిటో, ఆయన యొక్క పరిస్థితులు ఏమిటో, మన పట్ల ఆయన ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో దాని విషయంలో వెతుక్కుందాం. ప్రభువా, నా విషయంలో నేను ఎలాగుండాలి, ఎలాంటి పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, ఎంత పరిశుద్ధంగా నేను జీవించాలి, అన్యులతో కలిసిపోకుండా, వారి మాటలతో కలిసి ఉండకుండా నేను ప్రత్యేకంగా ఉండాలి. ఇవన్నీ దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. నేను వారిలో నివసించాలంటే వారికి దూరముగా పోయి ప్రత్యేకంగా ఉండమని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలుతో కలిసి ఉండేది. కాబట్టి మనము కూడా అలాంటి వారితో, దేవుని పిల్లలతో సాంగత్యం కలిగి, దేవునితో సాంగత్యం కలిగి మన విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకోవాలి. ఇంకా చూద్దాం, చూడమ్మా. 134వ కీర్తన అనుకుంటాను. చూడమ్మా, కీర్తనలు 134వ కీర్తన 1వ అధ్యాయంలో ఏముందో చూడండి. నేను 134వ కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. చదువమ్మా. అంటే చదువు. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన రాత్రి వేళ యెహోవా మందిరములో ఉండే సేవకులారా, మీరు యెహోవాను స్తుతించుడి.
రాత్రి ఉండి, ఎందుకు రాత్రి ఉంటున్నాడు? ఆయన దేవుడు ఆశీర్వదిస్తాడని. దేవుని ఆశీర్వాదం కొరకు రాత్రి వేళ కూడా వారు దేవుని మందిరంలో ఉంటున్నారంట, యెహోవా మందిరంలో. మనకు ప్రార్థనకి చాలా చాలా సార్లు, కొన్నిసార్లు మనం చాలా సిగ్గుపడాలి. ఆల్ నైట్ ప్రార్థన అనుకుంటాం, కానీ చాలా తక్కువ సమయమే దేవుని సన్నిధిలో మనం గడుపుతాం. మనం రాత్రి అంతా ప్రార్థన చేస్తామా? రాత్రి అంతా ప్రార్థన చేయగలమా? చేయలేకపోతున్నాం. ఓపిక లేదు, ఆ శక్తి లేదు. రాత్రి వేళ మౌనంగా ఉండటము, ఆయనని దేవుణ్ణి దావీదు అంటాడు, నిన్ను కూర్చిన కీర్తనయు, నిన్ను కూర్చిన ప్రార్థనయు నాకు రాత్రి వేళ తోడుగా ఉండును గాక అన్నాడు. ఆ తోడు ఎలా ఉండాలి? ప్రార్థన చేసుకుంటా, పాటలు పాడుకుంటా, ఇవన్నీ ఉండేది. ఆ వాచ్ నైట్ సర్వీస్ అప్పుడు కూడా తెల్లవారేంత వరకు, వేకున 5 గంటల వరకు ప్రారంభ దినాలలో పెద్దలు అలాగుండేవాడు. వేకుజాము వరకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు నిద్రపోతున్నా పాటలు పాడుకుంటారు. మంచి పాటలు, మంచి మంచి పాటలు పాడుకుంటా ఉంటే నిద్ర మత్తుపోతుంది. మధ్యలో కాస్త ఏదన్నా స్నాక్స్ పిల్లలకు పెట్టుకుంటారు. ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో గడిపేవారు. అది దేనికి? అది దేవుని ఆశీర్వాదము. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి, యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగా. రాత్రి వేళ దేవుని మందిరములో మనం గడిపినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా చూద్దాం, కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 42వ కీర్తన. అదే ఇప్పుడు మనం చదువుకున్న భాగమే. 77వ కీర్తన చూడండి అమ్మా. 77వ కీర్తన. ఇది ఆసాపు కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది చూడమ్మా. ఆసాపు కీర్తన చదవండి. ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. నేను కృంగిపోవచ్చున్నాను, నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నా కన్నులకు మూత పడనీయలేదు. ఎన్ని నిరీక్షణ లేకుండా. ఆసాపు కీర్తన ఇది. ఆయన నిరీక్షణ కోల్పోయాడు. రాత్రంతా ఆయన వెనుకకు తీయకుండా నా చేతిని ఆయన తట్టు చాపి ఉన్నాను అన్నాడు. నిరీక్షణ లేనివాడుగా ఉన్నాడు. రాత్రి వేళ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ ప్రార్థనకు జవాబు ఆలస్యమైందంట. కొన్నిసార్లు మన ప్రార్థనలకు కూడా దేవుడు జవాబు ఆలస్యం చేస్తాడు. నిర్ణయ కాలమున మీ మీద దయ చూపుటకు ఆయన నిర్ణయ కాలమే వచ్చను అన్నాడు. మన మీద దయ చూపడానికి ఆయన ఒక కాలాన్ని నియమించాడు, ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయం వరకు మన చేతులు ఆయన తట్టు చాపి ఉండాలి. విజయం దొరికేంత వరకు యెహోషువ హూరులు మోషే చేతులను ఐకెత్తి పట్టుకున్నారు. ఆయన చేతులు బరువెక్కగా చేతులు కిందకి దించినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. కాబట్టి ఆ చేతులను కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు, యెహోషువ హూరులు చేతులను పైకెత్తి పట్టున్నారు. అది ప్రార్థనకు గుర్తు. ఈయన కూడా చేతులు చాపి ఉన్నాడంట ఆసాపు. కానీ నిరీక్షణ కోల్పోతూ బలహీనపడి దేవుడిని ఇంకా జవాబు ఇవ్వలేదని నిట్టూర్పులు విడుస్తున్నాడు ఆసాపు. తర్వాత చూడమ్మా, ఆఖరిలో ఇంకొక మాట కూడా ఉంది. 13, 14 వచనాల్లో ఒక మాట ఉంది చూడు. అదే కీర్తనలో, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. ఇప్పుడు మొన్న ఆయనకి మంచి నిరీక్షణ, మంచి హోప్ వచ్చింది. నా ప్రార్థన వినలేదు, నా ప్రార్థనకి చెవి యొక్కలేదేమో అని నిట్టూర్పులు విడుస్తూ ఆయన తట్టు ఆయన చేతిని ఎత్తుకొని చూపిస్తా ఉన్నాడు. నా చెయ్యి దించలేదు అన్నాడు ఆసాపు. అయితే ఇప్పుడు 13, 14 వచనాలలో దేవుని వంటి నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు. ఇప్పుడు ఆయన యొక్క సమస్య తీరినట్టుకుంది. ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, ఆయన క్రియలను గొప్పవి, ఆయన వంటి దేవుడు ఎవరున్నారు? వేల్పులలో మీ వంటి వారెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు కదమ్మా. వేల్పులలో ఆయన వంటి వారెవరున్నారు? అన్ని నామములకున్న పైనామము, హెచ్చైన నామము ఆయనదే. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్ష పరుచుకుని ఉన్నావు. ఆయన శక్తిని, ఆయన ఆశ్చర్యమైన కార్యములను, ఆయన సూచక్రియలను, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను ఆయన
ప్రత్యక్షపరుచుకుని ఉన్నాడు. నీవే ప్రత్యక్షపరుచుకున్నావు. అవి మాకు ఎంతో ఘనమైనవిగా ఉన్నవి. ఎంతో మాకు ఆశ్చర్యం కలుగుతుంది నీ యొక్క ఆ సూచక్రియలు చూచినప్పుడు అని భక్తుడు అంటున్నాడు ఆసాఫ్. ఇంకొక 8-9 వచనాల్లో కూడా ఆయన నిరాశ పడ్డట్టుగా ఉండదు. ఇంకా కూడా అదే ఆ భాగాలు కూడా మనం చదువుకున్నాం. తర్వాత ఆయన జవాబు ఇచ్చిన తర్వాత ఇప్పుడు సంతోషంగా మన దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడని ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యాలు ప్రత్యక్షపరుచుకున్నందుకు ఆయన సంతోషపడుతున్నాడు. ఇంకా కూడా చూడమ్మా, యోబు గ్రంథం కూడా ఒక మాట ఉంది చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయము యోబు గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనములో చదవండి. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకున్న వారెవరునూ లేరు. అయితే ఒక మాట ఏముంది, రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, దావీదు కూడామా రాత్రి వేళ కీర్తనలు పాడడానికి అది ఆ మాట 42వ కీర్తన 8వ వచనంలో ఉందమ్మా. అది ఆ రెఫరెన్స్ నేను ఇందాక మీకు చెప్పలేదు. అది 42వ కీర్తన 8వ వచనంలో ఉంది. రాత్రి వేళ కీర్తనలు పాడడానికి ఆయన ప్రేరేపిస్తున్నాడంట యోబుని. ఆయన కీర్తనలు పాడమని ప్రేరేపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అనేక సందర్భాలలో కొన్ని మాటలు ఈ మధ్య దేవుని స్వరం నాకు వినపడ్డది అనే మాటలు ఎక్కువగా వింటా ఉన్నాం మనం. దేవుని స్వరం మనకి వినబడటం కాదు, దేవుడు మనతో మాట్లాడేది ఎక్కడ? దేవుని వాక్యము ద్వారా. ఆదియందు దేవుడు ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఆ వాక్యము అయిన దేవుడు మనతో మాట్లాడినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకని ఆ మాటలు అవి ఎలాగున్నాయంటే, రాత్రి ఎందుకు కీర్తనలు పాడుటకు ప్రేరేపణ కలుగుతుందంట, ప్రేరేపిస్తున్నాడంట దేవుడు. పరిశుద్ధాత్మ మనల్ని కూడా అనేక సార్లు మనం నిద్రమత్తులమైనప్పుడు, లేకపోతే మన కష్టాల్లో కూడా అలిసి నిద్రపోయినప్పుడు కొన్నిసార్లు మనకు పరిశుద్ధాత్ముడు అనేక సార్లు జ్ఞాపకం చేస్తున్నాడు. లేచి పాటలు పాడుకుంటే చాలా మందికి ఉంటది ఇది. చాలా మందికి ఒక చిన్న ఆలోచన, అది పరిశుద్ధాత్ముడా మరి మన ఆలోచన, దేవుని కార్యాలు మనలో జరగడానికి కొన్నిసార్లు మనతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు దేవుని వాక్యం ద్వారా. లేచి మనం ప్రార్థన చేసుకుంటే మంచిది కదా. నిద్ర రాకుండా ఎంతసేపు అటు ఇటు దొరుకుతున్నా మంచం మీద లేచి కూర్చొని అప్పుడు ఆయన అంటాడు, నా మంచం మీదనే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నేను సంతోషపడుతున్నాడు అన్నాడు దావీదు మహారాజు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం పాటలు పాడడానికి కూడా, కీర్తనలో పాడడానికి కూడా దేవుని ప్రేరేపణ కలిగి ఉంటామంట, ప్రేరేపిస్తున్నాడంట ఆయన. ఇంకా చూద్దామమ్మా. ఇంకంత మాత్రమే కాకుండా ప్రభువుని ధ్యానిస్తే ఇంకొకటి మాట కూడా ఉంది కదమ్మా అక్కడ. బుద్ధి ఉందా? అక్కడ ఉందా? బుద్ధి జ్ఞానము పైన 2:11 వచనంలో, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానమును ఆయన కలుగు చేయుచున్నాడు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధిని నేర్పిస్తున్నాడంట. మనకు బుద్ధి నేర్పిస్తున్నాడు. ఆకాశ పక్షుల భూజంతువుల కంటే బుద్ధిని నేర్పిస్తున్నాడు. ఆకాశ పక్షుల కంటే జ్ఞానము కూడా ఎక్కువగా నేర్పిస్తున్నాడంట దేవుడు. వాటికి సమయాలు తెలుసు. మనం పక్షుల గురించి ధ్యానం చేశాం కదమ్మా. ఆ పక్షులు వాటి కాలమును బట్టి ఏ దేశాన్ని నుంచి, నైజీరియా నుంచి ఇండియాకు వస్తున్నాయి, అవి ఎన్ని వేల మైళ్ళ దూరము అవి ప్రయాణం చేస్తున్నాయి. వాటి గతిని, వాటి మార్గాన్ని అవి ఎన్నడూ కూడా మర్చిపోవంట, వాటి కాలాలను మర్చిపోవంట. అవి ఇక్కడికి వచ్చి ఈ చలికాలంలో గుడ్లను పెట్టి పిల్లల్ని చేసి అవి రెక్కలు వచ్చి ఎగిరేంత వరకు మన దేశంలో ఉండి ఆ తర్వాత ఆ దేశానికి మరలా అవి వెళ్ళిపోతాయి. అలాంటి జ్ఞానం కలిగిన పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం నేర్పిస్తాడంట. రాత్రి వేళ ఆయన సన్నిధిలో గడిపినప్పుడు అది ఎంత గొప్ప అనుభవం కదమ్మా. ఇంకా మనం దాటిపోదాము. ఇంకొక మాట కూడా చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది చూడమ్మా.
యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనంలో, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, ఆ నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, ఆశపడుచున్నది అన్న. ఆయన మనము రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది అంట. ఆయన ఆశపడుతున్నాడు భక్తుడు, రాత్రి వేళ నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని. ఆయన ఏ దుఃఖంలో ఉన్నాడో ఆయన ఆ దుఃఖాన్ని తీర్చడానికి ప్రభు యొక్క మన ప్రాణము ఆయనను ఆశించుచున్నది. అంత మాత్రమే కాదు, ఆయన నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఆయన రెక్కల క్రిందకి నువ్వు వచ్చావు కనుక సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన రెక్కలను నువ్వు ఆశ్రయించితివి అన్నాడు బోయజు రూతుతో. ఆయన రెక్కలను నువ్వు ఆశ్రయించావు, ఆయన క్రిందకు వచ్చావు, ఆయన రెక్కల క్రిందకు వచ్చావు, ఆయన ఆశ్రయాన్ని కోరుకున్నావు. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు, నిన్ను కాపాడుతాడు అని ఒక వాగ్దానమా లేకపోతే ఒక అభయం ఇచ్చాడు రూతుకి బోయజు. అలాగే ఇక్కడ కూడా నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. మన ఆశ్రయము ప్రభువే, మన ఆసక్తి ప్రభువే, మన నిరీక్షణ ప్రభువే. మన ప్రాణము ఆయన కొరకు ఆశపడుతూ ఉన్నది. కాబట్టి ఈ మనం వాక్య భాగాన్ని కొద్దామమ్మా. నా ప్రాణ ప్రియుని నేను ఇప్పుడే లేచెదను. ఇప్పుడు నిద్ర రాత్రి వేళ నేను పరుండి ఉండి నా ప్రాణ ప్రియుని వెతికింది, నేను ఇప్పుడే లేచెదను. రాత్రి సమయం అయిపోయింది, ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును. ఆ పట్టణము నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును. పట్టణము అంటే ఎలాగుంటదమ్మా? పట్టణము దేవుని పట్టణము లేకపోతే యెరూషలేము పట్టణం ఎలాగుంటది? సొలొమోను కాలంలో నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని సమస్తము సమకూర్చి పెట్టాడు దావీదు మహారాజు. సమృద్ధి అయినటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి, బంగారు, వెండి, ఇత్తడి, అవి తూకానికి రానంతగా సమకూర్చి పెట్టాడు. విజయం మీద విజయం దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. సమస్తము నెమ్మదిగా ఉంది కాలం. సొలొమోను కాలంలో ఏం భయం లేదు, మంచి ఐశ్వర్యము, మంచి పరిస్థితులు, బహు గర్వంగా కూడా ఉండవచ్చు. ఆ యూద ప్రజలు కూడా యెరూషలేములో ఉన్నటువంటి మేము చాలా గొప్ప వాళ్ళము అని చెప్పుకో ఉండొచ్చేమో ఇవన్నీ చూసినప్పుడు. అలాంటి పట్టణము వెంబడిపోయి వెతుకుతును అన్నాడు. ఏం దొరుకుతుంది పట్టణంలో? ఐశ్వర్యం దొరుకుతుంది, గొప్ప గొప్ప భవనాలు దొరుకుతాయి, గొప్ప గొప్ప విషయాలు దొరుకుతాయి. కానీ ప్రభు ఎక్కడ దొరుకుతాడు? ఇంకా చూడమ్మా. సంత వీధులలో వెతుకుదును. సంత అంటే ఏందమ్మా? సంత ఎట్లుంటది? మేము బుధవారం మా ఇంటి దగ్గర, మన ఇళ్ళ దగ్గర అంతా సంతలో పెడుతుంటారు కదా. సంతలో ఎట్లుంటది? ప్రశాంతంగా ఉంటదా? నెమ్మదిగా ఉంటదా? ఎవరన్నా కనిపిస్తారా మనకు? మన వాళ్ళు ఎవరన్నా పోయినారనుకో కూరగాయలకి, వాళ్ళు దొరుకుతారా మనకు? ఒక పెద్ద అలజడి. మేము బైబిల్ స్టడీ టైంలో తలుపులు వేసేసుకుంటాం గ్లాసులు, ఎందుకంటే ఎక్కువ సౌండ్లు. అది ఇంత ధరకి అని అరుపులే ఉంటాయి. అల్లరి. సంత అంటే అల్లరి. ఆ అల్లరిలో ఆమె వెతికితే ప్రభు కనిపిస్తాడా? కనపడడు. ఇంకో మూడో మాట కూడా చూద్దాం. రాజవీధులలో తిరుగుదును. రాజవీధులు దర్పానికి గుర్తు. అక్కడ గుర్రాల శబ్దాలు ఉంటాయి, ఏనుగు శబ్దాలు ఉంటాయి, కావలివారు ఉంటారు. ఎంతో ఉన్నతమైన ఔన్నత్యమైన అంటే గొప్పతనానికి, పౌరుషానికి వాటికి గుర్తు రాజవీధులు. ఇక్కడ కూడా వెతికిందంట. నా ప్రాణ ప్రియుని వెతుకుదునని నేను అనుకుంటుని నేను వెదకినను అతడు కనబడలేదు. నేను వెదకినను అతడు కనబడలేదు. ఎక్కడ వెతికిందంట? పట్టణము వెంబడిపోయింది, సంత వీధుల్లో వెతికింది, రాజవీధుల్లో వెతికింది, ఎక్కడ కూడా ఆయన లేదు. రాజవీధి అంటే ఎట్లా ఉంటదమ్మా? మంచి విశాలమైన మార్గం. ప్రభు కోరుకునే మార్గం ఏంది? ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరి. విశాల మార్గము అది
మరణముకు దారి తీయునని చెప్పాడు. ఆ దారిలో ఎక్కడున్నాడు ప్రభు? అక్కడ ఉండడు. ఆయన ఇరుకు మార్గంలో ప్రవేశించే మనకు ఆయన తోడుగా ఉంటాడు. అక్కడ ఉన్నాడు, నా ప్రాణప్రియుడు అక్కడున్నాడు. తర్వాత ఇంకా కూడా చూద్దాం, చూడమ్మా. ఆ పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడక మీరు, 3వ వచనం చదువుతున్న చూడమ్మా. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అన్నాడు అని అడుగుతుంది. నా ప్రాణప్రియుడు వచ్చాడు, ఆయన మీరు రాజవీధుల్లో ఎవరు తిరుగుతున్నారు ఇప్పుడు? కావలి వారు నాకు ఎదురు. ఎవరు అసలు ఈ కావలి వారు? పట్టణంలో ఉన్న కావలి వారు ఎవరు? బహుశా మనం క్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో ప్రతి మాటలో ప్రతి వచనంలో ప్రభు కనిపిస్తున్నాడు. మన ప్రియ ప్రభు మనకు ఒక కావలి వారిని నియమించున్నాడు. ఎవరు మన కావలి వారు? మన సంఘ కాపరులు. మన సంఘ కాపరులు మనకు అనిపిస్తున్నారు. మనల్ని పట్టణమందు ఉండేటువంటి ఆ మందను కాచేవారు కావలివారు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది, చూడమ్మా, చూడండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనంలో, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రి పగళ్ళు ఆవలి ఉంచితిమి. ఇశ్రాయేలీలు యెరూషలేము గోడలు మనకు తెలుసు కదమ్మా. నెహెమ్యా గ్రంథాన్ని 1వ అధ్యాయం నుంచి ధ్యానం చేసుకుంటాం, చదువుకుంటున్నాం. అందులో ఆ నెహెమ్యా ప్రార్థనా జీవితాన్ని గురించి కూడా, యెరూషలేము గోడలు కూలిపోయినప్పుడు, కాల్చబడినప్పుడు ఆయన వాటిని బాగు చేయించడానికి యెరూషలేమునకు వచ్చి, శోషణ కోట నుంచి యెరూషలేముకు వచ్చి అక్కడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఆ పని ప్రారంభించినప్పుడు అప్పుడు ఈ మాటని పలుకుతున్నారు. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రి పగళ్ళు కావలి ఉంచితిమి. రాత్రి పగళ్ళు కావలి కాస్తున్నారంట వాళ్ళు. దేవుని మందను లేకుంటే ఇశ్రాయేలులో చేసేటువంటి పని విషయంలో ఈ శత్రువులు వారి మీదకి రాకుండా, ఇక్కడ అదే మనం చదివింది. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా నేను వారిని అడిగితిని, నా ప్రాణప్రియుని మీరు చూచితిరా అని అడిగితిని. కావలివారు, పట్టణాన్ని కాచేవారు, సంఘాన్ని కాచేవారు, వారు మనకు ఎదురుపడినప్పుడు మన ప్రాణప్రియుని అడిగిందంట. మన ఇశ్రాయేలీలు ప్రజలు వారికి ఆ యెరూషలేము గోడలు కట్టేటప్పుడు ఆ పెద్దలను ఆ దేశంలో ఉన్నటువంటి వారిని ఏం చేశాడంట ఆయన? మా వారి భయము చేత మా దేవునికి ప్రార్థన చేసుకుని బగళ్ళు కాపలా ఉంచితిమి, కావలివారు ఉంచితిమి అన్నాడు. ఇంకొక మాట కూడా చదువుకుందాము. 23వ వచనం అనుకుంటామా, 22, 23 చదువుదాం అదే అధ్యాయంలోనే. మరియు ఆ కాలం ముందు నేను జనులతో ప్రతి వాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పి తిని. ఈలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. సంఘమును కాచే పెద్దలు ఎలాగుంటారంట? అన్నిటికీ వారికి సమయం ఉండదు, వారికి తీరిక ఉండదు. వారు ఎంతో ప్రయాసపడుతుంటారు, మరి ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. సంఘాన్ని విషయంలోను, పరిచర్య విషయంలోను, వాక్యాన్ని ఉపదేశించే విషయంలోను, వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలోను, పరిస్థితులు ఎలా ఉన్నాయి సంఘములో ప్రతి ఒక్కరిని గమనించుకుంటూ వారు ఎంతో పని కలిగి ఉంటారు, కష్టంలో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రాత్రి మాకు వారు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పితిని. తర్వాత ఈలాగున నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ ఉతుక్కునుటకు తప్ప మా వస్త్రములను మేము తీసివేయలేదు అన్న. అంటే అంత విశ్రాంతి లేకుండా ఈ యొక్క పని మీద జాగ్రత్త కలిగి కావలి కాసేవారు ఉన్నారు.
ఈ పట్టణమందు వచ్చారు కావలి వారు నాకు ఎదురు పడగా నేను వారిని అడిగి తిని అన్న. నా ప్రాణప్రియుని చూచితిరా అని అడిగిందంట. ఆ ప్రాణప్రియుడు ఎక్కడున్నాడు? చూద్దామమ్మ, మరలా మనం ధ్యానానికి వెళదాము. అపోస్తుల కార్యములో మరి మన స్థానిక సంఘాలలో మన పెద్దలు ఎలా ఉన్నారు? 28వ వచనం, 20వ అధ్యాయము, అపోస్తల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకొని ముందు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఆ యొక్క ఆ మందను గురించి జాగ్రత్త, అధ్యక్షులుగా నియమించిన, పెద్దలుగా నియమించిన, నాయకులుగా నియమించిన, సేవకులుగా నియమించిన వారు జాగ్రత్త కలిగి మందను కాచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారంట. అయితే ఇది మనం స్థానిక సంఘానికి స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్ముడు ఏర్పరచుకున్న పెద్దలు, సేవకులు, బోధకులు, నాయకులు, వీరందరి మధ్యలో సంఘము నెమ్మది కలిగి ఈ పరిశుద్ధాత్ముని క్రమములో నడుచుకున్నప్పుడు దేవుడు కూడా మనల్ని మన విషయంలో ఆయన సంతోషపడుతున్నాడు. మరి దానికి మనం ముందుకు సాగిపోదాము. మనం వచనాన్ని చదువుకుందాం. నేను అడిగి తిని నేను వారిని విడిచి కొంత దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. కొంత దూరం విడిచిపోగా నా ప్రాణప్రియుడు నాకు కనబడెను. వెతుక్కుంది ఈమె. ఎక్కడ వెతుక్కుందంట? కొంచెము వారిని విడిచి కొంచెం దూరం పోయింది. వారిని విడిచిపెట్టింది. ఎవరిని? కావలి వారిని. వారు జవాబు ఇవ్వలేదు కదా. నా ప్రాణప్రియుని కొరకు వారిని నేను వెతికినను, అతడు కనపడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచిద్దా అని నేను అడిగి తిని వారి దగ్గర నుంచి ఆమెకు జవాబు వచ్చినట్లుగా లేదు. వారిని విడిచి కొంత దూరము పోగా, విడిచిపెట్టాలి. మనం ఈ మూర్ఖులకి, ఈ తరం వారిని విడిచి వేరై రక్షణ ఎలాగ పొందామో, ప్రత్యేకించబడి రక్షణ పొందామో, అలాగే ఈమె కూడా వీరందరినీ సంత వీధుల్లో వెతికింది, రాజవీధుల్లో వెతికింది, పట్టణంలో వెతికింది, కావల వారిని అడిగింది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ ప్రియుని జాడ, ఆ ప్రియుని దారి, ఆ ప్రియుని వారు చెప్పలేకపోయారు. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? కొంత దూరం విడిచిపెట్టి అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది కదమ్మా, శిబిరము వెలుపలికి వెళ్ళింది, గవిని వెలుపల శ్రమ పొందుతున్న ప్రభు దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంది. మనము ఆ ఆరాధన సమయంలో ధ్యానం చేసుకుంటాం కదమ్మా మాటని. మనము మన ప్రియుడు ఎక్కడున్నాడు? వెలుపట, గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు మన కొరకు. ఆయన రక్తము కార్చి తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. శిబిరము వెలుపట శ్రమ పొందుతున్న ఆ ప్రభువును చూచి రక్షణ పొందాం మనం. అక్కడికి వెళ్ళింది. ఆ ప్రాణప్రియుణ్ణి కొంచెం నేను వారిని విడిచి కొంత దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడెను. ఆ ప్రాణప్రియుడు ఇప్పుడు ఎదురు పడ్డాడు ఆమెకు. ఎప్పుడు ఎదురు పడ్డాడు? వీరిని విడిచి, రాజవీధుల్లో విడిచి, రాజమార్గములో విడిచి, సంత వీధుల్లో కాకుండా, పట్టణంలో కాకుండా వారందరినీ ప్రక్కన పెట్టి ఆమె ప్రత్యేకంగా తన ప్రాణప్రియుణ్ణి వెతుక్కోవడానికి బయలుదేరినప్పుడు అక్కడ ఆయన ఎదురు పడెను. అక్కడ ఉన్నాడు ప్రియ ప్రభు. మన ప్రభు మన కొరకు శ్రమ పొంది గవిని వెలుపల, శిబిరము వెలుపల శ్రమ పొంది అక్కడ ఉన్నాడు ఆయన. అందుకని మనము ఆ యొక్క ఆరాధన సమయంలో ప్రభువుని గురించి, ఆయన శిలువ ధ్యానం చేసేటప్పుడు ఆయన తలంపులను గురించి, ప్రభువా మా కొరకు నువ్వు పొందిన శ్రమ, గవిని వెలుపల శ్రమ పెట్టబడ్డాడు, ఆయన బాధింపబడ్డాడు, కానీ నోరు తెరవలేదు. మన కొరకు ఆయన సమస్తాన్ని ఓర్చుకొని తన ప్రాణము పెట్టునంతగా ఆయన మన కొరకు ఆయన శరీరాన్ని, రక్తాన్ని ధారపోసిన దేవుడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆ పరిశుద్ధాత్మ సమస్త మందను కాయడానికి ఆయన ఏర్పరచుకున్న సంఘము వారు కావలి వారుగా ఉన్నారు వాళ్ళు మనకు. కాబట్టి అలాంటి అనుభవంలోకి మనము రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత మనం చూసుకుందాం చూడమ్మా.
ఇది ఈ ఈ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి, రాజవీధుల్లో ఉన్నటువంటి పరిస్థితి, సంత వీధుల్లో ఉన్న పరిస్థితిని పరిశుద్ధాత్ముడు 3 విధాలుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి ప్రకృతి సంబంధమైనది, రెండవది శరీర సంబంధమైనది, మూడవది మత సంబంధమైనది. రాజవీధుల్లో అంటే, పట్టణం అంటే అది ప్రకృతి సంబంధమైనది. తర్వాత సంత వీధుల్లో అనేది శరీర సంబంధమైనది. మూడవదిగా రాజవీధుల్లో అని అంటే అది మత సంబంధమైనదని ఒక భక్తుడు రాస్తాడు. అవును, 3 విధాలుగా ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా పవిత్రంగా ఆయన ఉండే స్థలాన్ని మాత్రము తెలుసుకోలేకపోయింది. ఆమె ఒంటరిగా వెళ్ళింది. ఆమె వెళ్ళగలిగిన స్థలానికి వారందరినీ విడిచిపెట్టి ఆమె వెళ్ళినప్పుడు ఆమె ప్రాణప్రియుడు ఆమెకు కనబడెను. చూద్దాం, చూడు. నేను నాకెదురు పడెను, వదిలిపెట్టక నేను అతనిని పట్టుకుంటుని అన్నది. వదిలిపెట్టలేదు, పట్టుకుంది. ఆయన వెతుక్కుంది, ఆయన ఎదురు పడ్డాడు, ఆమె అతన్ని పట్టుకుంది. మనము ఇశ్రాయేలీయుల గురించి మనము యేసు ప్రభువు పుట్టినప్పుడు సుమయోను అనే భక్తుడు, తర్వాత హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఆ దేవాలయములో దేవుని రాకడ కొరకు, మెస్సియ కొరకు ఎదురు చూచిన వాళ్ళు ఎలాగో చేశారంటమ్మా. ఒకసారి నేను అంటే పట్టుకునే దానికి నాకు గుర్తుకొస్తుంది. వారు యేసు ప్రభుని ఎత్తుకొని మా మెస్సియ వచ్చాడని ఆనందంతో సంతోషంతో అన్నా, కానీ ప్రవక్తి అయినటువంటి హన్నా సుమయోను అనేటువంటి వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆయన చూడకుండా వారు మరణం కాలేదంట. ఆ మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. అది ఎక్కడ రాయబడలేదు, కానీ వారు చూచి ఎదురు చూచి తిరుగా ఆఖరికి వారిని కనుగొన్నారు, మెస్సియాను కనుగొన్నారు. ఇంకా చూద్దాం. నన్ను నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని. ఎక్కడమ్మా నా తల్లి ఇల్లు? ఎక్కడుందమ్మా తల్లి ఇల్లు? ఎక్కడుంది? తండ్రి నా తల్లి ఇంటికి అతన్ని తోడుకుని వచ్చి తిని. మన ప్రియ ప్రభువును మనం ఎరిగిన తరువాత మన తండ్రిని, మన ప్రియ ప్రభువును మన ఇంటికి తీసుకొని వస్తున్నామా? ఒక చిన్న ఆలోచన. లుదియ దేవుని వాక్యాన్ని వినింది. ఇంటికి నేను విశ్వాసము గలదానని ఎంచితే మీరు వచ్చి నా ఇంటిలోనికి రండి. ఆమె యొక్క ఇల్లు పరిచర్య చేసేటువంటి గృహంగా మారిపోయింది. లుదియ దేవుని వాక్యాన్ని వినింది, హృదయంలో లక్ష్యం ఉంచింది, దేవుని వాక్యాలను నమ్మింది, విశ్వాసం ఉంచింది. ఆ పట్టణంలో, ఆ ఫిలిప్పి పట్టణంలో కావాల మరి బహుశా అది కదా, ఆ ఇంటికి, తన యొక్క ఇంటికి మరి అలాగే ఒక కొర్నేలి కూడా ఆ చెరసాలలో ఉన్నటువంటి ఆ సందర్భంలో పౌలు శీలల గురించి ఆ రాత్రి వేళ పాటలు పాడుతున్నప్పుడు ఆ ఇంటికి అతనికి రక్షణ దొరికింది. నేను నా ఇంటి వారును మేమందరము దేవుని నమ్ముకొని బాప్తిస్మం పొందడానికి వారు ఇష్టపడ్డారు ఆ రాత్రి వేళ. అది ఒక రక్షణ గృహంగా ఉంది కొర్నేలి ఇల్లు. ఇప్పుడు లుదియ ఇల్లు ఎలాగుంది? అది ఒక పరిచర్య చేసే గృహంగా ఉంది. అతను ఆ ఇంటికి ఈ పౌలు శీలని ఆమె ఆహ్వానించినట్లుగా మనము చూస్తున్నాం. ఇంకా కూడా చూద్దామమ్మా. అబ్రహాము గృహం ఎలాగుంది? ఆయన ఆదికాండం 18వ అధ్యాయంలో కదా, ఆ మమ్రే వనములో సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉంది. అంత మాత్రమే కాదు, నీతి న్యాయములు కలిగించేటువంటి ఎరిగినవాడంట. నీతి న్యాయములు ఎరిగినవాడు అబ్రహాము. అది ఒక ఆయన గృహానికి ఒక పేరు. ఆతిథ్యం ఇచ్చే గృహము. శారా తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేదని మనం యాకోబు పత్రికలు చదువుతాం. కానీ ఆ అబ్రహాము గృహము నీతి న్యాయములు జరిగించేటువంటి గృహము. నువ్వు ఎరిగినవాడు, నీతి న్యాయములు ఎరిగినవాడు అన్నాడు దేవుడు అబ్రహామును గురించి. కాబట్టి ఆ గృహము అలాగుందంట. మన గృహాల్లోకి మనం దేవుణ్ణి ఆహ్వానిస్తున్నామా? మన హృదయం అనే గృహంలో ఆహ్వానించాము, మనం రక్షించబడ్డాము, దేవుని సహవాసంలో పెరుగుతున్నాము. అదే సందర్భంలో మన ఇంటిలోని కూడా ఆయనని, ఇదే అక్కడ ఈ స్త్రీ కూడా, 'నేను వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి అతనిని
తోడుకొని వచ్చి తిని. అతని ఇల్లు ఒక్కోసారి అంటున్నాం, అది యెరూషలేము. ఆమె యొక్క ఇల్లు ఇశ్రాయేలులకి అది పుట్టిన స్థలము యెరూషలేము. అందుకని యేసు ప్రభు కూడా అక్కడికి తీసుకుని రాబడ్డాడు. యూదా బెత్లెహేమా, ఆ యూదా బెత్లెహేములోనే యేసు ప్రభు పుట్టాడు. యూదయ బెత్లెహేములోనే పరిశుద్ధులు యాకోబు అక్కడే పుట్టాడు. తర్వాత అబ్రహాం కుమారుడు ఇస్సాకు, యాకోబు కుమారులు వీరందరూ కూడా ఆ యూదయ దేశంలోనే, ఆ బెత్లెహేములోనే దావీదు, బోయజు వీళ్ళందరూ కూడా ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా యూదయ దేశపు బెత్లెహేములోనే పుట్టినట్టుగా వచ్చింది. వారికి అది పుట్టినిల్లు యెరూషలేము. నా తల్లి ఇంటికి అతనిని నేను తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకు వచ్చినాయి. ఎర అనేది కూడా యెరూషలేమునకు గుర్తుగా ఉంది. ఆయన్ని ఇంటికి తోడుకుని వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఎరలోనికి, నన్ను కనిన దాని ఎరలోనికి నేను తోడుకొని వచ్చి తిని. ఒక శ్రేష్టమైన దేవుని గురించినటువంటి, యేసు ప్రభువును గురించినటువంటి చరిత్ర, ఈ పుట్టుకను గురించి కూడా సొలొమోను ఈ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. ఆయన సిలువని గురించి వ్రాయించారు, పుట్టుకను గురించి కూడా వ్రాయించారు. ఇది 2 అర్థాలుగా ఉందమ్మా. ఈ 2 అర్థాలు కూడా అది చాలా ప్రాముఖ్యమైనవి. 17వ అధ్యాయం కూడా నీడలు తొలగిపోవు వరకు అన్నారు కదా, అది ఒక ప్రాముఖ్యమైనది. రాత్రి వేళ జరిగిపోతుంది. నూతన సంవత్సరాల్లో వాళ్ళు పాతవి గతించిన, ఇదిగో సమస్తమును క్రొత్తవాయనని. ఆ దినాలు, పాత దినాలు అన్ని గతించిపోయి రాకడ కొరకు, మొదటి రాకడ యేసు ప్రభు పుట్టుక కొరకు వారందరూ, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ ఎదురు చూచిన కాలం అది. చల్లగాలి జరిగిపోయి నీడలు కనుమరుగయ్యే సమయంలో ఆ ప్రియ ప్రభువు కొరకు ఆయన రాకడ, మొదటి రాకడ, రెండవ రాకడ కాదు, రెండవ రాకడ కూడా పూర్తయి ఉంది. ఇది మొదటి రాకడ కొరకు వారు ఎదురు చూచినట్లుగా మనము ధ్యానం చేసుకున్నాం. రెండవ రాకడగా యెరూషలేములో ఉన్నటువంటి మరియ గృహం ఎలాగుందమ్మా? ప్రార్థనా గృహంగా ఉంది. తర్వాత బేతనీలో ఉన్నటువంటి, యెరూషలేములో ఉన్నటువంటి మరియ గృహంలో వారందరూ ప్రార్థన చేసుకున్నప్పుడు మేడగదిలో కదా, అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో ఉంది కదమ్మా, అది మేడగదిలో మరియ గృహంలో వారందరూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు అక్కడ ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం. బేతనీయ గృహము అది ఆరాధనా గృహం అన్నాడు. ఎందుకంటే తన అత్తరు బుడ్డి పగలగొట్టి యేసు ప్రభు పాదాలకు పూసి తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన్ని చక్కగా ఆమె ఆరాధన చేసింది. ఆ బేతనీలో ఉన్నటువంటి మరియ గృహము ఆరాధన గృహము. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఆ భాగంలో ఉంది. తర్వాత యెహోషువ గృహం కూడా ఒక సేవా గృహం అంటది. ఆయన సేవ చేశాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని 24వ అధ్యాయంలో ఆఖరి భాగంలో ఉంది. మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు. అది ఆ సేవా గృహంగా యెహోషువ గృహం ఉంది. తర్వాత సార్వత్రిక సంఘ గృహము, నిరీక్షణ గృహము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అది ఒకటి చూసుకొని మనము ధ్యానాన్ని మనం ముగించుకుందామమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఇందాక కూడా ఆ మాటని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది సార్వత్రిక సంఘ గృహము. ఇది నిరీక్షణ ప్రభు మీద నిరీక్షణ కలిగి ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన మనల్ని ఏమాత్రము విడువాడు, ఎన్నడును ఎడబాయడు. ఇది ఒక గొప్ప వాగ్దానం. అది సార్వత్రిక సంఘానికి ఒక మంచి నిరీక్షణ గృహముగా, సంఘమే ఒక గృహంగా ఉంది. అది నిరీక్షణకు గుర్తుగా ఉంది. కాబట్టి నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నాం. ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఏమాత్రం ఆయన మనల్ని
విడువడు, ఎన్నడు ఆయన ఎడబాయడు. కాబట్టి ఇలాంటి మాటల చేత ఆమె నిద్రలో తన ప్రియుని వెతుక్కున్నది. ఆయన లేచింది, ఇప్పుడే లేచాను. ఆ సంత వీధుల్లో తిరిగింది, రాజవీధుల్లో తిరిగింది, పట్టణం వెంబడిపోయింది, ఎక్కడా ప్రియుడు కనపడలేదు. ఒంటరిగా ఆమె తన ప్రియుని కొరకు వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ ప్రాణప్రియుని కనపడ్డది. అతనిని తోడుకొని అతని ఇంటిలోనికి తీసుకుని వచ్చింది. అలాగే మన ఇంటిలోనికి మన ప్రియ ప్రభువుని తోడుకొని తీసుకుని రావాలి. మన ఇంటి వారి రక్షణ కొరకు ఎలాగూ కొర్నేలి వారందరినీ ఇంటికి తీసుకుని వచ్చాడు, తన ఇంటి వారి కొరకు లూదియ ఎలాగూ తీసుకుని వచ్చిందో పరిచర్య చేసే గృహంగా, ఇలాగ మనం కొన్ని ఆ గృహాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా. మరియ గృహంలో ఆరాధన చేసిన గృహంగా బేతనే మరియ, యెరూషలేములో ఉన్నటువంటి మరియ యేసు ప్రభు తల్లికి సహోదరిగా ఉంది. ఆ మరియ వారి ఇంటిలో ప్రార్థనా గృహంగా ఉంది. యెహోషువ గృహము సేవ చేసే గృహంగా ఉంది. అలాగే సార్వత్రిక సంఘం యొక్క గృహము నిరీక్షణకు, ప్రభు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలిగిన స్థితిలో ఒక నిరీక్షణ కలిగినటువంటి గృహంగా, సార్వత్రిక అంటే అన్ని సంఘాలకు ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానం అది. నేను మీకు తోడుగా ఉన్నాను సదాకాలం, యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నానని ప్రభు చెప్పాడు. అలాగూ ప్రభు మనకు ఉండి మన దైనందిన జీవితంలో, విశ్వాస యాత్రలో ప్రభు సహాయపడి మనందరినీ క్రమమైన మార్గంలో నడిపించినట్లుగా మనము ఆశీర్వదించబడిన వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.